అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చేయబోయే ధ్యానం చాలా శక్తివంతమైనది. ధ్యానం చేయడం పూర్తిగా అయిన తర్వాత మీలో వచ్చిన మార్పుని, శక్తిని మీరు గమనించుకోగలరు. కాబట్టి మొదటిగా స్థిర సుఖాసనంలో కూర్చుందాము. మనస్సుకు స్థిరత్వం, శరీరానికి సుఖం. మీరు కిందన కూర్చోగలిగితే 2 కాళ్ళు మడుచుకొని కూర్చోండి. లేదు చైర్ మీద కూర్చుంటాను అంటే చైర్ మీద కూర్చొని 2 కాళ్ళు కూడా నేలకు తాకేటట్టు పెట్టుకోండి. అలాగే 2 చేతులు కూడా మీ ఒడిలో పెట్టుకొని ఒక చేతి వేలు ఇంకో చేతిలో పెట్టుకొని లాక్ చేసుకోండి. తరువాత గాలిని 3 సార్లు ముక్కుతో పీల్చుకొని నోటితో విడిచిపెడదాం. మొదటిగా గాలిని ముక్కు ద్వారా పీల్చుకొని నోటి ద్వారా మాత్రమే విడిచిపెడదాం. ఇలా 3 సార్లు చేద్దాం. ఇకపై నుండి ముక్కు ద్వారా గాలిని పీల్చుకొని ముక్కు ద్వారా మాత్రమే గాలిని బయటకు విడిచిపెడదాం. ముక్కు ద్వారా గాలిని పీల్చుకుంటూ ముక్కు ద్వారా మాత్రమే గాలిని విడిచిపెడదాం. ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిద్దాం. శ్వాసను విడిచిపెట్టడాన్ని, తీసుకోవటాన్ని రెండింటినీ గమనిద్దాం. గాలిని పీల్చుకోవటాన్ని, గాలిని బయటకు విడిచిపెట్టడాన్ని రెండింటినీ గమనిద్దాం. దీన్ని శ్వాస మీద ధ్యాస అని అంటారు. దీన్ని శ్వాస మీద ధ్యాస పెట్టడం అని అంటారు. మన ఉచ్ఛ్వాస నిశ్వాసలపై ధ్యాస పెట్టడం. శరీరాన్ని టైట్గా పెట్టకుండా, బిగుతుగా పెట్టకుండా రిలాక్స్ చేసుకుందాం. తల భాగాన్ని, ముఖ భాగాన్ని, గొంతు భాగాన్ని, భుజాలను, చేతులను, ఛాతీ భాగాన్ని, నడుమ భాగాన్ని, పిరుదులను, పొట్ట భాగాన్ని, కాళ్ళను, శరీరం మొత్తాన్ని కూడా మెల్లగా రిలాక్స్ చేసుకుందాం. అవయవాలన్నింటినీ వదులుగా చేసుకుందాం. అలానే శ్వాస మీద ధ్యాస పెడదాం. ఊపిరి పీల్చటాన్ని, అలాగే బయటకు గాలిని విడిచిపెట్టడాన్ని రెండింటినీ గమనిద్దాం. ఇకపై నేను చెప్పేదంతా కూడా వింటూ మీ మనసులో అనుకుంటూ ఉండండి. నేను శరీరాన్ని కాను, మనస్సుని కాను, బుద్ధిని కాను. నేను ఆ పరమాత్మ నుండి వచ్చిన పరమానందమైన దివ్యాత్మను. నేను శరీరాన్ని కాను, మనస్సుని కాను, బుద్ధిని కాను. ఆ పరమాత్మ నుండి వచ్చిన పరమానందమైన దివ్యాత్మను. నేను మాస్టర్ సర్వశక్తివంతురాలిని. నా మనసు స్థిరంగా ఉంటుంది. ఎల్లవేళలా నా మనసు స్థిరంగా ఉంటుంది. నా మనసు కేవలం ఆత్మనైన నా మాట మాత్రమే వింటుంది. నా
మనసు కేవలం నా ఆజ్ఞపైనే నడుస్తుంది. ఆత్మనైన నేను చాలా శక్తివంతమైన దాన్ని. నన్ను ఎవ్వరూ మోసం చేయలేరు, నన్ను ఎవ్వరూ భయపెట్టలేరు, నాకెవ్వరూ కీడు తలపెట్టలేరు. నేను చాలా శక్తివంతమైన దాన్ని. ఆత్మనైన నేను చాలా శక్తివంతమైన దాన్ని. నేను శరీరాన్ని కాను, మనస్సుని కాను, బుద్ధిని కాను. నేను కేవలం ఆత్మను మాత్రమే. నన్ను ఎవరు భయపెట్టలేరు, నన్ను ఎవరు మోసం చేయలేరు, నాకు ఎవరు కీడు తలపెట్టలేరు. నా మనసు ఎవ్వరికీ బానిస కాదు. నా మనసు కేవలం ఆత్మనైన నా మాట మీదే నడుస్తుంది, నా ఆజ్ఞ ప్రకారమే నడుస్తుంది. అలాగే నా మనసు ఎవ్వరికీ బానిస కాదు. ఆ మహాశివుని నుండి, ఆంజనేయ స్వామి నుండి, వాళ్ళ అభయహస్తాల నుండి ధారాళంగా కురుస్తున్నటువంటి గోల్డెన్ ఎనర్జీ దీవెనల రూపంలో నా ఆజ్ఞాచక్రంలోనికి ధారాళంగా ప్రవహిస్తుంది. నేను ఆ మహాదేవుని ఆశీస్సుల నుండి పొందిన దివ్య శక్తితో నిండి ఉన్నాను. నేను దివ్యత్వంతో నిండుగా ఉన్నాను. నా లోపల దివ్యశక్తి ప్రసరిస్తుంది. నా జీవితంలో అన్ని వైపుల నుండి సంతోషాలు వస్తున్నాయి. భగవంతుడు ప్రతి క్షణం నాకు తోడుగా ఉన్నారు. అందువలన నేను నిశ్చింతగా ఉన్నాను. నేను పట్టిందల్లా బంగారం అవుతుంది. నేను పట్టిందల్లా బంగారం అవుతుంది. నేను సకల సిరి సంపదలకు కేంద్ర బిందువును. ఆ మహాదేవుని అభయహస్తం నుంచి ధారాళంగా కురుస్తున్నటువంటి గోల్డెన్ ఎనర్జీతో నా శరీరం శక్తివంతం అవుతుంది. చిక్కటి ధారల ఆ మహాదేవుని అభయహస్తం నుంచి కురుస్తున్నటువంటి గోల్డెన్ ఎనర్జీ మొదటగా తల భాగంలో ఉన్న లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ పైన పడి ఆరోగ్యవంతమైన మెదడుగా తయారైంది. మెదడు భాగంలో ఎటువంటి సమస్యలు ఉన్నా, ట్యూమర్స్ లాంటివి ఉన్నా, మతిమరుపు సమస్యలున్నా, ఆ సమస్యలన్నీ కూడా ఆ గోల్డెన్ ఎనర్జీ శక్తికి మాడి మసయి నల్లటి పొగ రూపంలో బయటకు వచ్చి ఆ అనంత విశ్వంలోనికి కలిసిపోతూ ఉంది. నా మెదడు ఎంతో ఆరోగ్యంగా, ఎంతో చలాకీగా తయారైంది. ఆ గోల్డెన్ ఎనర్జీ తల భాగం నుండి మెల్లగా కిందికి జారుతూ శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని తడుపుకుంటూ వెళ్తూ కాలి బొటనవేలు వరకు ప్రవహిస్తూ ఉంది. శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా గోల్డెన్ ఎనర్జీతో నిండిపోయి ఆరోగ్యవంతమైన అవయవాలు కలిగిన శరీరంగా తయారవుతుంది. నా కంటి చూపు మెరుగుపడుతుంది. నా వినికిడి శక్తి పెరిగింది. శ్వాస సమస్యలు పోయి ఊపిరితిత్తులు నిండా శ్వాసను పీల్చుకొని శరీరం మొత్తానికి సరఫరా చేయగలుగుతున్నాను. నోటిలో ఎటువంటి సమస్య ఉన్నా ఆ సమస్య మూలాల నుండి పోయి ఆరోగ్యవంతమైన నోటి భాగంగా తయారైంది.
శరీరంలో ఉన్న గ్రంథులన్నీ సక్రమంగా పనిచేస్తూ సమతుల్యంలో హార్మోన్లను విడిచిపెడుతూ థైరాయిడ్ లాంటి సమస్యలన్నీ పోయి ఆరోగ్యవంతమైన గొంతుగా తయారయ్యింది. ఆ చిక్కటి గోల్డెన్ ఎనర్జీ నా గుండె పైన ప్రవహించటం వల్ల ఇంతకు మునుపు ఎలాంటి గుండె సర్జరీలు అయినా, ఎలాంటి గుండె సమస్యలు ఉన్నా అవన్నీ కూడా తుడుచుకుపోయి ఆరోగ్యవంతమైన కండరాలు కలిగిన గుండెగా, స్వచ్ఛమైన రక్తాన్ని ఎటువంటి అడ్డంకులు లేకుండా సరఫరా చేయగలిగే గుండెగా, బలమైన చలాకీ అయిన ఆరోగ్యవంతమైన గుండెగా తయారయ్యింది. నా ఊపిరితిత్తులు ఆరోగ్యవంతమైన ఊపిరితిత్తులుగా తయారయ్యాయి. కిడ్నీలలో ఎటువంటి సమస్యలున్నా పోయి ఆరోగ్యవంతమైన కిడ్నీలుగా తయారయ్యి వాటి యొక్క పనితీరు పూర్తిగా మెరుగుపడింది. గర్భాశయంలో ఎటువంటి సమస్యలున్నా అవి పూర్తిగా పోయి బిడ్డ జన్మించడానికి అనువైన ఆరోగ్యవంతమైన గర్భాశయంగా తయారయ్యింది. కాళ్ళ నొప్పులు, భుజాల నొప్పులు, నడుం నొప్పులు వంటి సమస్యలన్నీ పోయి శరీరం ఎంతో దృఢంగా ఉక్కులా తయారయ్యింది. నా సహస్రారం గుండా ఆ అనంత విశ్వశక్తి నా శరీరం అంతా ప్రవహిస్తూ నా శరీరాన్ని శక్తిమయం చేస్తుంది. నా శరీరం అంతా గోల్డెన్ ఎనర్జీతో నిండి ప్రకాశవంతంగా మెరుస్తుంది. శరీరంలో ఎటువంటి సరికాని ఎనర్జీస్ ఉన్నా, ఆత్మ ఎదుగుదలకు అవసరం లేని ఎటువంటి ఎనర్జీస్ ఉన్నా అవన్నీ కూడా మెల్లగా శరీరం నుండి బయటికి వెళ్ళిపోతున్నాయి. శరీరాన్ని కాను, మనస్సుని కాను, బుద్ధిని కాను. నేను శరీరాన్ని కాను, మనస్సుని కాను, బుద్ధిని కాను. ఆ పరమాత్మ నుంచి వచ్చిన పరమానందమైన దివ్యాత్మను. ఆ అనంత శక్తితో నిండి ఉన్న నా శరీరంతో ఇకపై నుండి సరైన ఆలోచనలు కలిగి ఉండి సరైన మార్గంలో నడుస్తూ ఇతరులను నొప్పించకుండా, అనవసరపు మాటలు మాట్లాడకుండా నా మనస్సుని, నా ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచుకుంటూ ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నతమైన జీవితాన్ని అనుభవిస్తూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, సౌభాగ్యాలతో, ప్రేమానురాగాలతో, ప్రశాంతకరమైన, మనశ్శాంతికరమైన, ఆత్మతృప్తికరమైన జీవితాన్ని జీవిస్తూ నా కుటుంబంతో నేను సంతోషంగా ఉంటూ ఈ విశ్వానికి సహాయకారునిగా పనిచేస్తాను. అద్భుతమైన శక్తి నాలోకి ధారాళంగా ప్రవహిస్తుంది. నా శరీరం ఎంతో శక్తివంతం అవుతుంది. నా శరీరం కాంతివంతంగా తయారవుతుంది. అద్భుతమైన ఎనర్జీస్తో నా శరీరం నిండి ఉంది. నీరసం అనే పదానికి స్థానం లేకుండా నా శరీరం శక్తివంతమవుతుంది.
నేను శరీరాన్ని కాను, మనస్సుని కాను, బుద్ధిని కాను. ఆ పరమాత్మ నుండి వచ్చిన పరమానందమైన దివ్యాత్మను. నాలో ఉన్న నెగిటివ్ థింకింగ్ అంతా పోయి పాజిటివ్గా ఆలోచించే శక్తిని నేను పొందాను. ఆ అనంత విశ్వం నుండి ధారాళంగా కురుస్తున్నటువంటి ఆ విశ్వశక్తిని మన శరీరం పూర్తిగా గ్రహిస్తుంది. మన శరీరం అంతా కూడా అద్భుతమైన గోల్డెన్ ఎనర్జీతో నిండిన శక్తితో పూర్తిగా నిండి ఉంది. అందువల్ల మన శరీరంలో ఎటువంటి అనారోగ్యపు కణాలున్నా, ఎటువంటి సరికాని ఎనర్జీస్ ఉన్నా, ఆ సరికాని ఎనర్జీస్ అన్నీ కూడా మాడి మసయి బయటికి నల్లటి పొగ రూపంలో ఆ అనంత విశ్వంలోని కలిసిపోతున్నాయి. మన శరీరం అంతా తేలికగా అవుతుంది. శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఆ అనంత విశ్వం నుంచి కురుస్తున్నటువంటి ఆ విశ్వశక్తిని మనం గ్రహిస్తున్నాము. మన శరీరాన్ని శక్తితో పూర్తిగా నింపుకుంటున్నాము. ఇకపై నుండి ప్రతిరోజు కూడా చలాకీగా, యాక్టివ్గా, ఆరోగ్యవంతమైన జీవితాన్ని జీవిస్తూ ప్రతిరోజును కూడా ఎంతో ఆరోగ్యంగా, ఎంతో చలాకీగా మార్చుకుంటూ అద్భుతమైన జీవితాన్ని నేను జీవిస్తాను. పిల్లలపై విసుగుకోకుండా, భాగస్వామిపై కోప్పడకుండా, సమయస్ఫూర్తితో, తెలివితేటలతో కుటుంబాన్ని తీర్చిదిద్దుకుంటూ నా ఈ జీవితాన్ని అద్భుతంగా జీవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను శరీరాన్ని కాను, మనస్సుని కాను, బుద్ధిని కాను. నాకు కోపం రాదు. నన్నెవరూ బాధ పెట్టలేరు, నన్నెవరూ భయపెట్టలేరు, నన్నెవరూ మోసం చేయలేరు. నేను శరీరాన్ని కాను, మనస్సుని కాను, బుద్ధిని కాదు. నేను ఆ పరమాత్మ నుండి వచ్చిన పరమానందమైన దివ్యాత్మను. నేను మాస్టర్ సర్వశక్తివంతురాలు. నా మనసు ఎల్లవేళలా స్థిరంగా ఉంటుంది. నా మనసు కేవలం నా ఆజ్ఞ పైన మాత్రమే నడుస్తుంది. Happy, I am healthy, I am rich, I am powerful, I am confident, and I am successful. ఈ వీడియో మీకు నచ్చితే, మీకు ఉపయోగపడింది అని అనిపిస్తే, మీకులాగే మరికొందరికి ఉపయోగపడాలి అని అనిపిస్తే మాత్రం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.